తెలిసింది బాబు, బాగా తెలిసింది. మీ అక్కగారు మిమ్మల్ని చెంపలు ఎలా వాయించారు మా బాగా తెలిసింది. అమ్మా అమ్మా. ఆ తర్వాత ఏమైంది బాబు? ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది. 600 సరే నేను లావణ్యనే ఏంటి ఏంటిది? కులూలోయలో ఖుషి బెహనా నావుడి తను ఉండే ఊరంతా గంటలో కుంటి రికార్డు స్థాపించిందంట. నేను మన ఊరంతా 59 నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. కొత్త రికార్డు చెత్త కుప్పలో తొక్క గంటలో కొనటానికి ఇదేమన్నా కుగ్రహం ఏంటే? ఎలా 111 అమ్మగారు ఏదో అంటే ఆపాల్సింది పోయి నువ్వు ఎంత వస్తావా? నీకైనా సిగ్గులేదు? నన్ను తిట్టపోకండి అయ్యా. తమ కోసం తమ ఇంటికి వెళ్ళానండి అయ్యా, దొరికిపోయాను. అర్జెంట్ గా కుంటాలి తోడు రమ్మన్నారండి అయ్యా. రాకపోతే ఆడ పోలీసు ఆండాళమ్మతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని బెదిరించారండి అయ్యా. తప్పలేదండి అయ్యా. సరే సరే, ఇదిగా కుంటింది చాలు, ఇంటికి పద. నీ పని చెప్తాను, ఇవాళ అటో ఇటో తెలిపోవాలి. పద. ఆగో, ఏంటి ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు? ఇందాకటి నుంచి చూస్తున్నాను ఓ ఎగిరెగిరి పడుతున్నావు. ఓసారి ఆ ఇంట్లోకి రా చెప్తా. ఆ ఇంటికి ఎందుకు? ఆ ఇంట్లో మనకేం పర్లేదే. చిన్న పనుంది, రా చెప్తా. కావేరి గారు, మా ఆయనతో కాస్త మాట్లాడాలి. మీ ఇల్లు వాడుకుంటారు. అలాగే దొరక, అంత అర్జెంట్ ఏమైతే ఇంటికి వెళ్ళే మాట్లాడుకుందాం. నువ్వు రమ్మంటే రానన్నానా? నువ్వు చెప్పిన పని చేయనన్నానా? నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? గురుగారు, ముఖ్యమైన ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడంటే ఇంటికి వెళ్తున్నాను. మిగతా కదా రేపు వింటాను సార్. ఓకే, అలాగే. బాబు దండాలండి అయ్యా. అదేమిటి అప్పలస్వామి, డ్యూటీకి వెళ్ళలేదా? లేదండి, తమ కథ సగంలో ఆపి డ్యూటీ ఎక్కడానికి మనస్సు అప్పలేదు. అందుకని ఇవాళ సిక్కైపోయాను. కథ చాలా బాగుంది. చెప్పండి అయ్యా, తర్వాత ఏమైంది? లావణ్యని అనుక్షణం చూస్తూ ఉండాలనే బలమైన కోరికను అంచుకోలేక రోజు తన వెంట బాడీ గార్డ్లా ఇంటి దాకా వెళ్ళేవాడిని. ఓ రోజు నా దృష్టి లావణ్య ఇంటి సెంటర్లో ఉండే పోలీసు మీద పడింది. ఇల్లెక్కడ? ఎందుకు? పనుంది. పని అంటే ఇదా? అయ్య బాబాయ్, కొంప మునిగిపోద్దండి బాబు. నా డ్రెస్ మీరు వేసుకున్న ట్రాఫిక్ డ్యూటీ మీరు చేస్తారా? అవ్వా, ఇది ఎక్కడ ఉందా? అది కాదండి, నాకు అర్జెంట్ అవసరం ఉంది. ఎంత ఒక్కరోజు, జస్ట్ 1 డే. అది కాదు, చెప్తాను. అసలు ఒకసారి కాదండి, కాదండి బాబు. అరే ఇదిగో, ఇది ఉంచండి బాబు. మా ఎస్ఐ గారు తెలిసినట్టు ఉద్యోగం పోద్దండి బాబు. ఎప్పుడు ఎవరు చూస్తే పదండి.